హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. నాది తమ్నైల్ అయితే చూసారు కదా. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే నేనేదో పెద్ద పెద్ద షాప్స్కి తిరిగి చాలా కష్టపడి శారీస్ కొని దానికి మ్యాచ్ అయ్యేలాగా లేసులు ఇంకా బ్లౌజులు ఇవన్నీ సెట్ చేసుకొని కాస్ట్ ఎక్కువ పెట్టాను అని అనుకుంటున్నారా? అదేం లేదండి. నా దగ్గర ఉన్న సింపుల్ శారీస్కి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, వాటికి బ్లౌజెస్ ఎలా సెట్ చేసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, అవి ఎక్కడ తెచ్చుకున్నాను, వాటి క్వాలిటీ ఎలా ఉందో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ శారీ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. దీనికైతే ఫ్లోరల్ డిజైన్ తోటి బ్లౌజ్ వచ్చింది. నాకు అది అంతగా నచ్చలేదు. సో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఆ బ్లౌజ్ కాకుండా దానికైతే వేరే బ్లౌజ్ సెట్ చేసుకొని ఇలా అయితే లేస్ తీసుకుందామని అనుకున్నాను. ఈ లేస్ కాస్ట్ వచ్చేసి నాకు 300కి అయితే వచ్చింది. అది కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను. ఇదైతే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. మిడిల్లో మనకి చిన్న ముత్యంలాగా వచ్చింది. దాని చుట్టూ బ్లాక్ కలర్ ఉంది అండ్ దానికి పైన గోల్డ్ కలర్లో అయితే కుందన్స్ వచ్చాయి. ఈ లేస్ మీకు మిషన్ తోటి అయితే స్టిచ్ చేసుకోవడానికి రాదు, ఎందుకంటే మిషన్ నీడిల్ అనేది విరిగిపోతుంది, దానికి కుందన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది మీకు హ్యాండ్ తోటే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఆ లేస్ని శారీకి చుట్టూ ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను, తర్వాత దాన్ని అయితే హ్యాండ్ తోటి స్టిచ్ చేశాను. ఈ శారీ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్. లైటింగ్కి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. నేనైతే శారీ లేస్కి సెట్ అయ్యేటట్టు బ్లౌజ్ కూడా తీసుకున్నాను, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఈ బ్లౌజ్ క్లాత్ కూడా నేను మదీనాలో తీసుకున్నాను, 1 మీటర్ తీసుకున్నాను. ఇదైతే నేను బోట్ నెక్ స్టిచ్ చేయించుకున్నాను. బొటిక్లో ఏం స్టిచ్ చేయించుకోలేదు, జస్ట్ నేను రెగ్యులర్గా స్టిచ్ చేయించుకునే టైలర్ దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 400కి అయితే స్టిచ్ చేశారు. ఈ క్లాత్కి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా గోల్డ్ కలర్, ఆ ఫ్లవర్స్ కొంచెం హైలైట్ అవ్వడానికి నేనైతే నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా పెట్టించుకున్నాను, పైన హుక్ మోడల్ పెట్టించుకున్నాను అండ్ బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను. బటన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అది కొంచెం జుట్టు కూడా పట్టుకుంటుంటుంది, అందుకని నేను ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. మీకు ఎలా నచ్చింది బ్లౌజ్ అండ్ శారీ నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ నేను హ్యాండ్స్ కూడా ఇలానే పైపింగ్ వేయించుకున్నాను గోల్డ్ కలర్ క్లాత్ తోటి. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉందో అయితే నాకు చెప్పండి. ఇలా లైట్ వెయిట్లో ఉన్న శారీస్ని ఈజీగా క్యారీ చేయొచ్చు పిల్లలతో ఉన్నా కానీ. అండ్ ఇవి ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి చాలా హైలైట్ ఉంటుంది. సింపుల్గా కానీ చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి నేను క్రీమ్ అండ్ బ్లాక్లో సెట్ చేసుకున్నాను. ఇది కూడా నా దగ్గర ఉన్న సింపుల్ శారీకి నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు మొత్తం 300లో అయిపోయింది. శారీ కాస్ట్ వచ్చేసి ప్లెయిన్ శారీ 200 అండ్ లేస్ వచ్చేసి 100 రూపీస్లోనే అయిపోయింది. నేను ఇలా ఇది మొత్తము ఈ శారీ లేస్ వచ్చేసి మేము వన్ సైడ్ మిషన్ మీద స్టిచ్ చేసాము, ఇంకొక సైడ్ అయితే హ్యాండ్ తోటి స్టిచ్ చేసాము. ఒకసారి చూడండి, ఈ శారీ కూడా మిడిల్ అంతా ప్లెయిన్గా ఉండి అండ్ ఓన్లీ శారీకి బార్డర్స్ మాత్రం ఇలా లేస్ తోటి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది. ఇది కూడా కట్టుకుంటే లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ శారీ కూడా నేను కట్టుకొని పిక్చర్ అయితే యాడ్ చేశాను చూడండి. ఈ 2 శారీస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. లైట్ వెయిట్గా ఈజీగా క్యారీ చేయొచ్చు. తక్కువ బడ్జెట్లో ఇంత మంచి శారీస్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించాయో నాకు చెప్పండి. అండ్ దీనికి నేను ఓన్లీ ప్యూర్ బ్లాక్లో తీసుకున్నాను బ్లౌజు, ఎందుకంటే శారీ లేస్కి అయితే ఎలా ఉందో ఓన్లీ బ్లాక్ సేమ్ నేను అలానే సెట్ అయ్యేటట్టు అయితే ఇది బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేను బోట్ నెక్ తోటి అయితే స్టిచ్ చేయించుకున్నాను, ఓన్లీ సింపుల్గా పెట్టించుకున్నాను. అండ్ దీనికి మనకి హ్యాండ్స్కి కట్ వర్క్ మోడల్లో ఇలా అయితే వచ్చింది డిజైన్. దాని లోపల నేను సాటిన్ క్లాత్ వేసి అండ్ దానికి లైనింగ్ కూడా వేయించుకున్నాను. ఇలా నెట్ క్లాత్ ఉన్న వాటికి సాటిన్ వేస్తే కొంచెం షైనింగ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి నేను హుక్ మోడల్ పెట్టించుకున్నాను. సేమ్ ఫస్ట్ బ్లౌజ్కి ఎలా పెట్టించుకున్నానో సేమ్ అలానే దీనికి కూడా పెట్టించుకున్నాను. అండ్ పైన దీనికి కూడా హుక్ పెట్టించుకున్నాను. ఇదైతే వీ షేప్లో వచ్చింది. ఇది కూడా నేను రెగ్యులర్గా స్టిచ్ చేయించుకునే ఆంటీ దగ్గర స్టిచ్ చేసుకున్నాను. ఈ 2 శారీస్లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీటి కాంబినేషన్ ఎలా ఉంది నాకు చెప్పండి. ఈ శారీ క్లాత్ అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను మదీనాలోనే తీసుకున్నాను. బ్లౌజ్ క్లాత్ వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నాను, బోట్ నెక్ కాబట్టి 1 మీటర్ సరిపోతుంది.
మీకు ఇలాంటి కాంబినేషన్లో ఇంకా శారీస్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.